హలో అందరికీ ఈరోజు నేను మీకోసం రసగుల్లా ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఇలా విరిగిన పాలు తీసుకోవాలి. పాలలో కొంచెం నిమ్మరసం వేసినామంటే అది విరిగిపోతాయి. అలా విరిగిన పాలు తీసుకోవాలి. తర్వాత వీటిని ఒక స్ట్రైనర్తో వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టుకోవాలి. ఇవి వాటర్ అన్ని వెళ్ళిపోయే వరకు ఇలా వడగట్టుకోవాలండి. ఆలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేసేయండి షుగర్ సిరప్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు షుగర్ వేసేసుకోండి. దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ షుగర్ అంతా వాటర్లో కరిగిపోయేంత వరకు మిక్స్ చేసేసుకోండి. ఈ షుగర్ కరిగేలోపు మనం దీన్ని ఇంకో కచ్చిప్లో వేసుకొని వాటర్ అంతా వెళ్ళే వరకు కచ్చిప్లో వేసేసుకొని గట్టిగా పిండేసుకోవాలండి. అస్సలే వాటర్ ఉండొద్దు. ఇలా టోటల్గా వాటర్ అంతా వెళ్ళిపోయి గట్టిగా అయ్యే వరకు ఇలా గట్టిగా పిండేసుకోండి. కొన్ని వాటర్తో కూడా ఇలా చేసేసుకోండి. ఇలా అయితే మిల్క్ స్మెల్ అనేది ఉండదండి. ఇలా గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకోండి. వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా గట్టిగా అయిపోతుంది. దీన్ని రౌండ్గా బాల్లా చేసేసుకుందాం. చూడండి, షుగర్ సిరప్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో కొంచెం 2 ఇలాచీస్ దంచి వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి మనం వీటిని బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకుని ఈ షుగర్ సిరప్ ఒక 5 మినిట్స్ ఇలా మరిగిన తర్వాత ఈ బాల్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసేయండి. ఆఫ్టర్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ ఉంచడం వల్ల ఏంటంటే ఈ రసగుల్లాలన్నీ వాటర్ ఉంటుంది కదా, షుగర్ సిరప్, దాన్ని పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 2 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. దీనిపైన కొంచెం కట్ చేసిన బాదం వేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.